ఎప్పుడు చిన్న చిన్న కథలు చెప్తారు కదా, అవును, అలాగే కంటిన్యూ చేయాలి. జీవితకాలం ఏం చేసినా జీవితకాలమే. నిష్కామ కర్మ అంటే చెప్తున్నా, నిష్కామ కర్మ కాబట్టి కొనసాగించగలను, బరువు లేదు. ఇప్పుడు ఏ పనికైతే ప్రాపంచిక విషయాలు జోడించకుండా చేస్తావో అది నిష్కామ కర్మ అని నేను చెప్తున్నా. ఇది అవునా కదా చెక్ చేసుకోవాలంటే నువ్వు చేసి చూడాలి. ఇంట్లో చేసే మా చిల్డ్రన్ కైనా కానీ ఏదైనా డోంట్ డూ ఇట్ అని నువ్వు అనుకుంటున్నావు, తృప్తి కలుగుతుందా? మరి ఏం చేస్తావు? మరి అప్పుడు రెండు ఉన్నాయి, మెకానికల్గా చేసినట్టు ఉంటుంది అది. అది నీకు తెలుస్తుంది అంటున్నా. ఇప్పుడు నీకు తెలుస్తుంది, నీకు తెలుస్తుంది. అది ఓన్లీ యూ నో ద ఫైనల్ రిజల్ట్. అంటే నీ యొక్క సైకిక్లో అలజడి కానీ లేకపోతే ఒక డిస్టర్బెన్స్ కానీ ఒక దానికోసం వెంపర్లాడడం కానీ ఏది ఉండదు. ఒక ప్యూర్ ఫ్లో ఆఫ్ మైండ్ ఉంటుంది, అది నీకు తెలుస్తుంది. ఇది ఎవడు ప్రూవ్ చేయలేడు. డెఫినేషన్ అందరు ఇస్తారు, అది అనుభవించాల్సింది ఫైనల్గా నీవే. ఇప్పుడు నువ్వు చేసే ఏదైనా ఒక పని ఎంచుకో, అంటూ అడిగావనుకో, డబ్బుల కోసం చేయవుగా, చేస్తే ఉద్యోగం అవుతుంది. పేరు ప్రఖ్యాతుల కోసం ఎవరు చేయరు, చేయకు. అట్లాగే ఆనందం కోసం కూడా చేయకు, తృప్తి కోసం కూడా చేయకు. ఇలా అన్ని తీసేస్తే ఫస్ట్ మెకానికాలిటీ మిగులుతుంది. అయినా కొనసాగిస్తే ఇష్టాయిష్టాలకు అతీతముగా ఒక ఫ్లో స్టార్ట్ అవుతుంది. అది దట్ ఈస్ మెకానికల్. అది అవసరం కోసం, అది అవసరం. అదే చెప్తుంది. ఇప్పుడు నిష్కామ కర్మలో అవసరాలు లేకపోతే అవసరం ఉపయోగాలు ఏముండవు. అది నిష్కామ కర్మ కిందికి రాదు. ఉద్యోగం నిష్కామ కర్మ కుదరదు, అది అయ్యే పని కాదు. అది అవసరం. ఇట్స్ నాట్ అబౌట్ వెదర్ యు లైక్ ఇట్ ఆర్ నాట్, యు ఆర్ డూయింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ మనీ. అందుకని ఉద్యోగంలో నిష్కామ కర్మ దొరకదు, ఆనందము దొరకదు, అది అయ్యే పని కాదు. ఉద్యోగం అవసరం కోసం అని తెలుసుకొని చేసేయాలి. అడగండి. ఇప్పుడు దేవుడి మీద నమ్మకం లేకుండా స్పిరిచువాలిటీకి దేవుడికి ఏం సంబంధం? అంటగట్టారు కదా, నువ్వెందుకు కడుతున్నావు? ఒకవేళ మీరు ఏ మార్గంలో ఉన్నారు? స్పిరిచువాలిటీ అంటే సర్వసమానత్వం. ఇప్పుడు బయట వర్క్ చేస్తున్న ఒక వ్యక్తి, ఇక్కడున్న ఒక ఎమ్మెల్యే, ఎంపీ, నీ దృష్టిలో ఏమిటి అని నిర్వచిస్తే మనం ఇచ్చే విలువ వల్ల మన భావభంగం మారుతుంది, ఎక్స్పెక్టేషన్ వల్ల భావభంగం మారుతుంది. రెస్పెక్ట్ ఈజ్ డిఫరెంట్, రెస్పెక్ట్ ఎవ్రీథింగ్. ఇప్పుడు నీ లైఫ్లోకి దేవుడు వచ్చినా, ఒక మామూలు బెగ్గర వచ్చినా, నువ్వు ఒకేలా ట్రీట్ చేస్తావు, ఒకేలా రెస్పెక్ట్ ఇస్తావు అనుకో, దేవుడు ఎక్కడ ఉండగా అట్లా పడిపోతుంది. సో నాస్తికవాదం ఆస్తికవాదం రెండు బోగసే. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో నాస్తికత్వం ఆస్తికత్వం రెండు లేవు, నీ ప్రజెన్స్ ఆఫ్ మైండ్ మాత్రమే ఉంది. ఇది ఈ మానవజాతి పరిణామ క్రమంలో కొత్త జవాబు ఇది. ఇప్పుడు దేవుడు ఎట్టుంటాడో ఎవరికి తెలియదుగా, అందరికీ ఆకారం తెలుసు, స్వరూపం తెలియదు. ఇప్పుడు కృష్ణుడు ఎట్టుంటాడో తెలియదు, కృష్ణుడు గెటప్ మాత్రమే తెలుసు మన వాళ్ళకి. ఇప్పుడు కృష్ణుడే జీన్స్ ప్యాంట్ వేసుకొని వచ్చాడు అనుకో, హౌ డూ యూ రికగ్నైజ్? ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఎవరు వచ్చినా నువ్వు రెస్పెక్ట్ ఇస్తావు కాబట్టి, ఎవరు వచ్చినా నువ్వేం ఆశించవు కాబట్టి, అయ్యా నమస్కారం చాలా, ఎవరు వచ్చినా ఆశించవు కాబట్టి అప్పుడు నీ మనసులో అసలు డిస్టర్బెన్సే ఉండదు. సో సర్వసమానత్వం ఉన్నప్పుడు దేవుడు పడిపోతాడు, అటెండర్ పడిపోతాడు. సో అల్టిమేట్ గోల్ అదే, డిస్టర్బెన్స్ లేకుండా జీవన విధానం అంతే. అది నువ్వు ఏం చేసినా డిస్టర్బెన్స్ లేకుండా. ఇప్పుడు నువ్వు తింటున్నావు, అల్టిమేట్ గోల్ తెలుసా? కడుపు నొప్పి రాకుండా తినడమే. అంతకుమించి ఏమైనా ఉంటుందా? అంటే తిన్నది అరగాలి, ఎక్కువ శక్తి రావాలి, మంచిగా సిట్ వెళ్ళిపోవాలి బయటికి. ఇంతకు మించి పర్పస్ ఏమైనా ఉంటుందా? ఐ డోంట్ నో. సెలబ్రిటీకైనా అదే పర్పస్, నీకైనా అదే, తాగుబోతుకైనా అదే. అట్లనే మనసులో అలజడి లేకుండా మనం ఏదైతే చేస్తున్నామో అది. ఇప్పుడు మరి దైవము అనే దానికి ఒక కోడ్ నిర్వచనం ఊరికే చెప్తా, నువ్వు ఫుడ్ ఫర్ థాట్ ఆలోచించు. నిరంతరత ఈజ్ గాడ్. దీనికి ఇంగ్లీష్లో యాడ్ కంటిన్యూయం. ఏదైతే అకారణంగా కొనసాగుతుందో అది దైవం. ఏదైతే ఈ క్షణం నిన్ను బతికేలా చేస్తుందో అది లేకపోతే నువ్వు పడిపోతావు. అదంతా దైవ గాడ్లీ మ్యాటరే. ఎగ్జాంపుల్, డబ్బు తీసేసినా నువ్వు ఉన్నావు, నీ మూత్రపీడలో ఒకటి తీసేసినా నువ్వు ఉన్నావు, కానీ గాలి తీసేస్తే పోతుంది. అందుకే పంచభూతాలని దైవం అని చెప్పారు. ఆకలి తీసేస్తే నువ్వు పడిపోతావు. సో దైవం అంటే అది ఒక రూపంలాగా చూసేవాడు సాంప్రదాయంలో ఉంటాడు, అది తప్పు కాదు. అంటే డిస్టర్బ్డ్ మైండ్ ఎక్కడెక్కడో వాడు, హాయ్ 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 ఒకసారి కలుసుకున్నాం కదా, అవును నాకు గుర్తుంది. ఎస్.
అవును, గుర్తుంది లాంగ్ బ్యాక్. బాగుంది. ప్లీజ్ క్యారీ. సో ఇప్పుడు ఏదో చెప్తున్నా, దైవం మనల్ని ఏదైతే బతికిస్తుందో అది దైవం. అది పంచభూతం. అది నువ్వు గుర్తిస్తే సరిపోతుంది, అంతకుమించి ఏమి. ప్రేయర్ అనేది చేస్తాం కదా, ఏం చేస్తాం? ఎందుకు ఇప్పుడు చైతన్య బుక్ స్టోర్ మా హస్బెండ్ నెంబరు నెంబర్ ఎంత కమి 290. వస్తాను. వస్తాను. నా మెడిటేషన్లో చేస్తున్నప్పుడు ఒక 1 డే నా డెడ్ బాడీ నేనే చూసుకున్నా. లైక్ అంటే అది ఇల్యూజనా రియాలిటీ అని నాకు తెలియదు. బాడీ చూసుకున్నా, అదొక ఫారెస్ట్లో ఉంది. నేను ఫారెస్ట్కి వెళ్ళినా, అక్కడ నా బాడీ ఉంది, కానీ నేను చూసి నవ్వుతున్నా. ఓకే. లైక్ ఇంకోసారి డ్రీమ్లో కూడా బుల్ వచ్చి నన్ను అటాక్ చేసింది డైలీ. ఎందుకని తర్వాత చాలా రీసెర్చ్ చేసి మెడిటేషన్ చేసి లైక్ నాకు వచ్చిన నాలెడ్జ్తో దాన్ని ఆపాలనుకున్నా. ఎందుకు నన్ను ఎందుకు తాకుతుంది, ఇది నా డ్రీమ్ కదా, నేనే కదా. ఇప్పుడు డ్రీమ్లో నువ్వు ఆల్రెడీ చూసిందే డ్రీమ్గా వస్తుంది. సో మైండ్కు ఉన్న ఒకనొక పవర్ ఏంటంటే అది వండుతుంది. వంట కంకాక్షన్ అంటారు కదా, అంటే రెండింటిని కలిపి. ఎగ్జాంపుల్, మేక గడ్డిగా తింటుంది, చిలుక జాంపండుగా తింటుంది. మనిషి ఒక్కడే రెండింటిని కలిపి కొత్త పదార్థం తయారు చేస్తాడు. ఇది మన మైండ్కున్న ఒక టెండెన్సీ. పాలకూరగా కాకుండా టమాటాగా కాకుండా రెండు కలిపి పాలకూర టమాటా పప్పు చేసుకుని తింటాడు మనిషి. ఇది మైండ్కున్న ఒక టెండెన్సీ. ఇప్పుడు నువ్వు బుల్ చూసావు, ఫారెస్ట్ చూసావు, ఇంకేదో చూసావు, ఈ మూడు కలిపి నీ మైండ్ ఒక కథ అల్లుతుంది. అంటే అదంతా కల్పనని. నెక్స్ట్ దాన్ని ఆపాలనుకున్నా, ఆపిన. నేను అది ఫీల్ అయినా ఆ రోజు. నేను అంటున్నది అంత కల్పనని. అంటే దాన్ని బేస్ చేసుకొని నేను ఒక స్టోరీ రాస్తున్నాను. నువ్వు ఏమన్నా రాసుకో, కానీ కల్పనని. అంటే లైక్ ఒక దగ్గరికి వెళ్ళిన ఒక ప్లేస్కి, అక్కడ ఇట్లా నార్మల్గా ఉంటే అడిగిన మెడిటేషన్లో ఎందుకు అది చూసి నేనే నవ్విన. నా బాడీ అది లైక్ ఎందుకు వచ్చింది. ఒకవేళ నిజంగా అదైతే ఇక జీవితంలో ఏ ధ్యానం చేయకూడదు నువ్వు. అక్కడ ప్లేస్కి వెళ్ళి చూసుకో. ఇప్పుడు అక్కడున్న అది నీవా, ఇది నేను అది నువ్వు తేల్చుకో. ఇది నువ్వైతే అదెవరు, అది నువ్వైతే ఇదెవరు. ఒకవేళ నీ యొక్క సూక్ష్మ శరీరం అనుకుంటున్నావా, లేకపోతే నీ యొక్క రూపాన్ని నువ్వు ఒక ఏ ఫార్మాట్లో చూస్తున్నావా? ఎందుకంటే మైండ్కి చాలా శక్తి ఉంది. అది ఏమి లేని దాన్ని కూడా మన ముందు ప్రతిష్ఠిస్తుంది. నువ్వు రోజు ఒక దాన్ని చూసావనుకో, ఒక 100 days తర్వాత నీ మైండ్ దాన్ని కళ్ళు మూసుకుంటూ చూపిస్తుంది. అట్లా నీ బాడీ నువ్వు చూసుకున్నావు కాబట్టి అట్లీస్ట్ ఒక్కసారి నగ్నంగా చూసుకుని ఉంటావు అద్దంలో, లేకపోతే నీ బాడీ ఎట్లుందో దానికి తెలియదు మైండ్కి. అప్పుడు అది ప్రొజెక్ట్ చేస్తుంది. అంటే ధ్యానం పేరు మీద మనం ఏం చేస్తున్నాం అసలు? ఇట్ ఇస్ నాట్ మెడిటేషన్. అంటే దానికి పేరు పెట్టినంత మాత్రాన మెడిటేషన్ అయిపోదు. ఇప్పుడు ఒక ఫోన్ ఆకారం ఉన్న ఒక హాయ్ అండి, నమస్తే అయ్యా, సంతోషం. ఇప్పుడు ఫోన్ ఆకారం ఉన్నది నీకు ఇచ్చి ఫోన్ అంటే కుదరదుగా. దాంట్లో ఏదో మసాలా ఉండాలి, దాంట్లో సిమ్ కార్డు ఉండాలి. అట్లాగే మనం ప్రతిదాన్ని ఆ పేరు అన్నంత మాత్రాన ఏమిటది, దాంట్లో ఏదో డిజైర్ ఉందా? మెడిటేషన్ యొక్క మూల అర్థం ఏమిటి అనేది నువ్వు నిర్వచించగలమో పేపర్ మీద రాసుకో. బీ ఆనెస్ట్. వాట్ ఈస్ ఇట్? ఏమనుకుంటున్నా ఎలా అంటే అది చెప్పలేను, ఎక్స్ప్రెస్ చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాలి. యూ హ్యావ్ టు ట్రై. అది అల్టిమేట్. అంటే నేను అనుకుంది ఏంటంటే, ఇప్పుడు నువ్వు చేస్తున్నావు అంటే దానికి ఒక మెథడాలజీ ఉంటుంది. అది ఫ్లూక్లో జరుగుతలేదు, నీ సంకల్పం చేతనే జరుగుతుంది. ఏమనుకొని కూర్చుంటున్నావు? నేను అసలు నార్మల్ లిటరల్ నేను అనుకోకుండానే జస్ట్ కూర్చుంటున్నా అంతే. అనుకోకుండా కూర్చోడం ఎప్పుడు జరగదు. అంటే నాకు ఇది అవ్వాలి ఇలా అవ్వాలని లేదు, జస్ట్ పీస్ఫుల్గా ఎందుకు లేవు? ఫస్ట్ పీస్ఫుల్గానే ఉంది, కానీ మధ్యలో అలా స్టార్టింగ్లో వచ్చినాయి ఇవన్నీ. నేను అంటున్నది ఇప్పటివరకు తెలియదు అంటే ఎందుకు వచ్చినాయి. మైండ్ ఉంది కాబట్టి వచ్చింది, అంతకుమించి వేరేది ఏమి లేదు. వాస్తవం అంటూ ఒకటి ఉంది, కల్పన ఇంకోటి ఉంది. మనకు 5 పదాలు ఉంది, ఎప్పుడన్నా ఊరికే అన్వేషించు. మనకి డ్రీమ్ ఉంది, ఇమాజినేషన్ ఉంది, విజువలైజేషన్ ఉంది, ఇల్యూజన్ ఉంది, అండ్ హాలుసినేషన్ ఉంది. అన్నిట్లో ఒకటే కనిపిస్తుంది, బట్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఎవడన్నా ఒకటి చూస్తే డ్రీమ్లో ఉన్నవాడు అదే చూస్తున్నాడు, విజువలైజేషన్ చేసేవాడు అదే చూస్తున్నాడు, ఇమాజినేషన్ చేసేవాడు అదే చూస్తాడు, హాలోజినేషన్లో ఉన్నవాడు అదే చూస్తాడు, ఆ తర్వాత ఇల్యూజన్లో ఉన్నవాడు చూస్తాడు.
ఏది ఏమిటని తెలియకపోతే లైఫ్ అంతా ఈ మెడిటేషన్ అనే చక్కర్లో కొట్టుకుపోవడమే. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ మెడిటేషన్, బట్ వాట్ ఈస్ రైట్ మెడిటేషన్ యూ హ్యావ్ టు డిఫైన్ ఇట్. ఇప్పుడు పెన్న వేసి అందులో ఈ కార్డ్బోర్డ్లు అవన్నీ వేసి నూనె వేసి తింటావా? అది ఫుడ్ కాదని ఎట్లా చెప్తున్నావు? అట్లా ఏది మెడిటేషన్ కాదని నువ్వు రూఢిగా చెప్పినప్పుడు అది ఎట్లా నీకు ఉపయోగపడుతుందో, అది చేయాలా చేయకూడదో తెలుస్తుంది. ఆపరేషన్ థియేటర్ ఉన్నంత మాత్రాన మనం ఆపరేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు? నీకేం ప్రాబ్లం లేదని తెలిసినప్పుడు డాక్టర్ ఎవడుంటే నీ పక్కనేంది. అట్లా నువ్వు బాగానే ఉన్నప్పుడు మెడిటేషన్ ఎందుకు? బాగాలేకపోతే ఏది బాగాలేదు, ఏది మిస్ అయింది, యూ హ్యావ్ టు డిఫైన్ ఇట్. అదే రియలైజ్ అయ్యా కొన్ని రోజులకి, నేను ఒక టైం స్పెండ్ చేసి మెడిటేషన్ చేయడం ఎందుకు, న్యాచురల్గానే నాకు అవ్వాలి కదా అని ఫస్ట్ స్టిల్ ద క్వశ్చన్ రిలవెంట్ అనమాట. ఏమిటది ఏమివ్వాలంటే లైక్ అల్టిమేట్. హాయ్ అండి, నమస్తే. మీ దగ్గర ఒక విషయం బాగా నేర్చుకున్నాను. ఏమిటది? ఆలోచన ఎలా పుడుతుంది? అది నా కోర్ సబ్జెక్ట్. ఎందుకంటే నాకు ఒకప్పుడు దమాక్ ఖరాబ్ అయ్యేది. ఇప్పుడు నాకు ఏ ఆలోచనలు రావు. బికాజ్ నాకు ఏ అటాచ్మెంట్ లేదు, నాకు ఐడెంటిటీ లేదు. ఎవరు ఏమనుకున్నా నా గురించి ఓకే. అంటే నా ఎదురుగా వచ్చి ప్యాంట్ ఇప్పి నాకు బ్యాగ్ చూపించిన నేను ఏమనుకోను. అది వాడి ఇష్టం. అది అట్లా. సో దీని మీద ఎంక్వైరీ చేయి. డూయింగ్ మెడిటేషన్ అనేది చిన్న విషయం, నోయింగ్ మెడిటేషన్ ఇస్ ఎ బిగ్ థింగ్. అంటే నోయింగ్ మెడిటేషన్ వాట్ ఈస్ ఇట్? అంటే ఎందుకోసం చేస్తుంది? అదేమిటి? చేయడం తర్వాత ఏమిటది? మెడిటేషన్ అంటే ఏంటో ఇప్పుడు బుక్ ఫేర్ అంటే ఏంటో తెలియకుండా బుక్ ఫేర్కి వస్తావా? కానీ మెడిటేషన్, వాట్ ఈస్ మెడిటేషన్ అంటే అది కొంచెం పెద్దదే అయిపోయింది. కాదు, వన్ వర్డ్ ఆన్సర్ ఉంటుంది దేనికైనా. హార్ట్ ఆపరేషన్ కూడా వన్ వర్డ్లోనే చెప్తారు. ఇట్లా కోసి ఇట్లా అతికిస్తారు అంతే. ఎక్కడికి పోయాలో తెలియాలి కదా. కొంచెం మీరే చెప్తారా? ఆలోచించండి, ఎందుకు చెప్పాలి? తొందర ఏముంది మనకు? ఇప్పుడు ఈ మానవ జన్మ పరమోత్కృష్టమైందని చెప్తున్నారు కదా, తెలుస్తుంది కూడా. అంటే మనిషి చాలా చేయగలడు, జంతువులు చేయలేవు. కానీ జంతువులు చేసే చాలావి మనం చేయలేము. పాములాగా మనం పాకలేము, చిరుతపుల్లాగా పరిగెత్తలేము, చేపలాగా నీళ్ళలో అన్ని గంటలు అన్ని రోజులు ఉండలేము. సో మనిషి జన్మ ఏం గొప్పదేం కాదు. ఫిజికల్ రియాలిటీలో మనకంటే తాతలు ఉంది బయట. ఓన్లీ సైకలాజికల్ రియాలిటీలో అండ్ టైం విషయంలో మాత్రం మనిషి ఒక పవర్ఫుల్ క్రీచర్గా ఉన్నాడు. ఎందుకంటే మనిషికి టైం ఉంది. ఇప్పుడు ఒక చీమ ఎందుకు భగవద్గీతను అర్థం చేసుకోలేదంటే చీమకు టైం లేదు. ఇప్పుడు నీకు అద్భుతమైన బ్రెయిన్ ఉంది, బట్ నీకు హాఫ్ అన్ అవర్ టైం ఉంది అనుకో, యూ కెనాట్ అండర్స్టాండ్. టు అండర్స్టాండ్ సంథింగ్ యూ నీడ్ టైం. సో మనకి టైం ఉంది, దాంతోపాటు గొప్ప బ్రెయిన్ స్ట్రక్చర్ ఉంది. తర్వాత ఫిజికల్ రియాలిటీలో ఒక స్టెబిలిటీ ఉంది. ఇటు నిలబడి నిజంగా నువ్వు మంచి ఆహారం తింటే 10 hours నిలబడొచ్చు, ఏం కాదు. ఫోకస్ ఉంది, ఒక న్యాచురల్ ఫోకస్. ఇప్పుడు ఈ ఉన్న మనిషి ఇంత పరమోత్కృష్టమైన జన్మ తీసుకున్నాని సోకాళ్ళు మేధావులందరూ పండితులందరూ చెప్తున్నారు కదా. నిజంగా పరమోత్కృష్ట జన్మ మనిషి తీసుకుంటే అసలు దేన్ని నమ్మకూడదు, ఎంక్వైరీ చేసి తెలుసుకోవాలి. అసలు పక్క వ్యక్తిని అడగకుండా నువ్వు తెలుసుకోగలిగితే ఒక ఉన్నతమైన జన్మ తీసుకున్నట్టు. లేకపోతే ఉన్నతమైన జన్మ తీసుకున్న ఒక బాడీ ఉంది, బట్ స్టిల్ హీఈస్ డిపెండెంట్ ఆన్ సంబడి. ఎవరో ఇచ్చిన బబుల్గా ఆన్సర్స్ తీసుకొని వాడు నవ్వులుతా బతుకుతా ఉన్నాడు అట్లా. రియల్లీ ఒక పాయింట్ చదివిన లైక్ కే కృష్ణమూర్తి లైఫ్, నువ్వు ఒకరిని ఫాలో అవుతున్నావు అంటే సెకండ్ హ్యాండ్ లైఫే కదా, నువ్వేం తెలుసుకున్నావు అని అన్నాడు. వాళ్ళ ఇమేజ్ వాళ్ళనే ఫాలో అవుతున్నావు, కరెక్టే కదా. సో నువ్వెక్కడ ఉన్నావు? అసలు ఒకరిని ఫాలో అవుతున్నామంటే మనకు ఒక విషయం అర్థం కాలేదు. ఆ వ్యక్తి చెప్పిన దాన్ని నువ్వు పాటించాల్సిన అవసరం లేదు. ఫస్ట్ శ్రద్ధగా విని ఏం చెప్తున్నాడో దాన్ని సమగ్రంగా అనలైజ్ చేయగలగాలి. ఆనెస్ట్గా ఏం చెప్పాలంటే ఐఎమ్ నాట్ ఫాలోయింగ్ హిమ్, బట్ ఐఎమ్ ట్రయింగ్ టు అండర్స్టాండ్ వాట్ హీ ఈస్ అండ్ వాట్ హీ మెంట్. మా ధ్యానం అంటే కృష్ణమూర్తి ఏం చెప్పాడు, ఈ సింప్లిసిటీ దెర్ ఇస్ నో మెథడ్. కానీ దాని మూలార్థం మెథడ్ లేదని కాదు, వేరే వాళ్ళ మెథడ్ పని చేయదని. కృష్ణమూర్తి బట్టలు వేసుకోవడం నేర్చుకోవచ్చు, కానీ ఆ వ్యక్తి సజీవంగా లేనప్పుడు నీకు సంశయం వస్తే చెప్పేటోడు ఉన్నాడు. అట్లా చాలా డిలే అయిపోతుంది. అంటే ఇప్పుడు సగం ఆర్డర్ వచ్చి వెళ్ళిపోయినట్టు ఉంటుంది. రెండు దాదాపు ఒకటే. ఒకటి సమగ్రతను సూచిస్తుంది, ఒకటి విభజనను సూచిస్తుంది. ఎగ్జాంపుల్, ఇప్పుడు అవేర్నెస్ అన్నది విభజనను చూపిస్తుంది. మన కాన్షియస్నెస్ అనేది సమగ్రత అంటే కంప్లీట్నెస్ చూపిస్తుంది. రెండు ఒకటే, రెండు చూసేది నీవే. నువ్వు అనుకుంటే ఈ క్షణం ఎరుకగా ఉండగలను, లేదా ఈ క్షణం కాన్షియస్గా ఉండగలను. ఎరుకగా ఉంటున్నప్పుడు బుక్ స్టాల్ని నేను సపరేట్గా చూస్తున్నా, కాన్షియస్ అంటే అంతా కలిపి ఒక్కటిగా చూస్తున్నా అంతే.
ఎక్కడుందో అంటే బుక్ ఫేర్, ఇది కాన్షియస్ స్టేట్మెంట్ అది. ఇప్పుడు జనరల్గా కాకుండా స్పిరిచువల్గా తీసుకుంటే ఈ బుక్ ఫేర్లో నీవు చూడట్లే, యు ఆర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ బుక్ ఫేర్. అక్కడి నుంచి స్టేట్మెంట్ ఇస్తున్నావు అంటే ఏది దానిలో భాగమై ఉందో అది చెప్తుంది, అందులో నేను భాగమై ఉన్నాను మొత్తాన్ని కలిపి చెప్తుంది. రెండోది ఒకదాంతో ఒకటి పోల్చకుండా దేనికది స్పష్టంగా చూడగలడు ఎరుక. దాంట్లో బయాస్ లేదు. ఇప్పుడు మా బుక్ స్టాల్ అయితే ఇక్కడ అని తీసుకెళ్తావు, ఇక్కడ ఎవరి బుక్ స్టాల్ నీ బుక్ స్టాల్ ఉంది కదా, అన్నిటినీ సమదృష్టితో చూస్తున్నావు. ఇది ఎరుక. సో ఆధ్యాత్మిక పరంగా అంటే సంపూర్ణమైన ఎరుక. ఆ తర్వాత చైతన్యం అంటే సంపూర్ణంగా ఉన్న దాంట్లో నిన్ను నువ్వు కలిపి చూసుకోవడం. ఇది ఎటువంటిదంటే ఇలా చేయబెట్టి ఆకాశాన్ని చూస్తున్నావు కదా, ఆకాశంలో నీ చెయ్యి ఉంది, చెయ్యిని కలిపి నువ్వు చూస్తున్నావు అనమాట. సో యు ఆర్ పార్ట్ ఆఫ్ ద స్కై అని నువ్వు అనుభూతి చెందడం కాన్షియస్నెస్. ఇది భాషకు అతీతం. భాష ఎప్పుడు వస్తుంది? నేను చూస్తున్న ఆకాశాన్ని. సో యు ఆర్ నౌ సపరేట్ ఫ్రమ్ ద స్కై. బట్ రియల్గా చూడు, యు ఆర్ ఇన్ ద స్కై అండ్ టాకింగ్ అబౌట్ ఇట్. అంటే నువ్వు పార్షియల్గా చెప్తున్నావు, కానీ నేను ఆకాశాన్ని చూస్తున్నా, అందులో నేను భాగమై ఉన్నా అన్న అనుభూతిని చూసినావా? దట్ ఈస్ కాన్షియస్నెస్. అన్న ఇంకొకటి, ఒక మనిషి కాన్సన్ట్రేషన్ అనేది ల్యాక్ అవుతుంది. అవసరం లేదు కాన్సన్ట్రేషన్, అదొక వ్యాధి. ఇప్పుడు మీరు చెప్తుంటే కూడా నేను దృష్టికరించలేకపోతున్నాను. ఎందువల్ల పర్వాలేదు, దాన్ని అంగీకరించు. వినాలని రూల్ ఏం లేదు, యాక్సెప్ట్ ఇట్. కాదన్నా, నాకు కొంచెం ఫాలో అయ్యాను, కొంచెం దూరం వచ్చారు నాకు తిరిగింది డ్యూటీ. పర్వాలేదు, అంటే నువ్వు ఆలోచన మొదలు పెట్టావు అప్పుడే, డిస్ట్రాక్షన్ వచ్చిందనమాట. అది అలా రాకుండా కాన్సన్ట్రేషన్ అట్లా కుదరదు. డిస్ట్రాక్షన్ ఎందుకు వస్తుందో తెలుసుకుంటే డిస్ట్రాక్షన్ పోతుంది తప్ప ఫోకస్ చేయాలంటే ఫోకస్ రాదు. డిస్ట్రాక్షన్ ఎందుకు వచ్చిందంటున్నా? ఏదో ఉన్నాయి మనసులో ఆలోచనలు, ఆల్రెడీ కొన్ని లూజ్ ఎండ్స్ ఉన్న ఆలోచనలు ఆల్రెడీ వచ్చి ఉన్నాయి. ఆల్రెడీ నేను కలిసినా కలగకపోయినా ఈ క్షణంలో డిస్ట్రాక్షన్ అయ్యి ఉండేది మైండ్. ఇంటికి వెళ్ళాలనో, లేకపోతే ఇంటికి పిల్లలు ఏం చేశారో, లేకపోతే మీరు చెప్పింది కరెక్టే, సంథింగ్ ఒక ఉంటుంది. డిస్ట్రాక్షన్ అట్లా రాకూడదు కదా. ఇప్పుడు మీరు డిస్ట్రాక్షన్ రావద్దంటే ఎక్కడుందా నీ ఇల్లు అని కూడా మొదలు పెట్టాలి. ఇల్లుకు కాదన్నా, డిస్ట్రాక్షన్ రావద్దంటే ఇది ఆన్సర్. స్టార్టింగ్ మీరు చెప్పేది కూడా ఇంట్రెస్టింగ్ అనిపించింది. కొంత దూరం వెళ్ళే వరకు నాకు పక్క జరిపింది. నేను చెప్పేది ఇంట్రెస్టింగ్గా లేదు, నేను ఉన్నది చెప్తున్నా. ఐ హ్యావ్ నో ఇంట్రెస్ట్ టు ఇంప్రెస్ యూ. ఇంప్రెషన్ కాదన్నా, మీరు కరెక్టే చెప్తున్నారు. అది నీకు తెలియదు కదా, నీకు ఆలోచనగా అనిపిస్తుంది. డిస్ట్రాక్షన్ ఎందుకు వస్తుందంటే డిస్ట్రాక్షన్ దేని వల్ల వస్తుందో అది ఫస్ట్ ఫిగర్ అవుట్ చేయి. ఆ డిస్ట్రాక్షన్ 3 రకాలుగా వస్తుంది. కడుపు నొప్పి, అపెండిసైటిస్ అయినా వస్తుంది, అన్నం రక్కపోయినా వస్తుంది, లేకపోతే కాలేయం చెడిపోయినా వస్తుంది. అన్ని కడుపు నొప్పులు ఒకటి కావు. నువ్వు నిర్వచించాలి. డాక్టర్ కాడికి పోయి కడుపు నొప్పి ఏదో ఒకటి చేయడానికి లేదు. అది ఎందుకో తెలుసుకుంటే నెక్స్ట్ స్టెప్ ఉంటుంది కదా, అని అడుగుదాం. వస్తావు అట్లా? ఇప్పుడు ఈ డిస్ట్రాక్షన్ ఎలా పోవాలి? కొంచెం డిస్ట్రాక్షన్ పోదు. ఓకే, మళ్ళీ కలుసుకుందాం. ఎంక్వైరీ చేయి. నేర్చుకునేది కాదు ఇది. దేర్ ఇస్ నథింగ్ టు లెర్న్. అర్థం చేసుకోవడం అంతే. సరైన అవగాహన విముక్తికి దగ్గర దారి. ఎక్కువ చేయడం వల్ల రాదు, చేయకపోవడం వల్ల రాదు. అసలు చేస్తున్నది ఎవరు అని ఒక క్యూరియస్ క్వశ్చన్ ఉంది. ఈ క్షణం నువ్వు చేసే ప్రతి పని వెనుక సమస్త విశ్వం ఉందని నువ్వు గుర్తిస్తే సరిపోతుంది. నువ్వు నన్ను చూస్తున్నావు, స్పష్టంగా కనిపిస్తుంది కదా, ఆ చూపు వెనక ఈ అద్దాలు కూడా ఉన్నాయి అని కూడా థ్యాంక్స్ చెప్పాలి కదా. అంటే ఒక 100 సంవత్సరాల యొక్క టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ ఈ క్షణం నీ దృష్టికి ఉపయోగపడ్డది. అందుకని నువ్వు ఏదైనా స్పష్టంగా చూస్తున్నావు అంటే ఆ 100 సంవత్సరాల చరిత్ర కూడా అందులో ఉంది. సో అందుకని నువ్వు స్పష్టంగా చూడట్లే, అందరూ కలిసి నీ ద్వారా స్పష్టంగా చూసే అవకాశాన్ని ఇచ్చారని తెలుసుకోవడం స్పిరిచువల్. అది క్లెయిమ్ చేసుకోవడం కాదు. యూ జస్ట్ న్యూ ఇట్. ఆ తర్వాత నేను యూ బికమ్ నార్మల్. ఇక్కడ ఏ స్పెషాలిటీ లేదు, నువ్వు స్పెషల్ కాదు. ఇంకా చెప్పాలంటే గడ్డి మొక్కేంతో కుక్కేంతో నువ్వు అంతే. నేను అసలు అప్పట్లో నేను హై అని ఎలా అంటే హ్యూమెన్సే హై, ఈ చెట్లు ఇవన్నీ పట్టించుకోకపోతుండే. లైక్ ఆఫ్టర్ సమ్ టైమ్ రియలైజ్ అయినా చెట్లు ఇవన్నీ మనకన్నా ముందు నుండి ఉన్నాయి. మౌంటైన్స్ అంటే ఎవరి కోసం ఉన్నాయి, ఇవన్నీ మన కోసమే కదా. జస్ట్ అది కూడా కల్పననే. అన్నాను కరెక్ట్. మళ్ళీ కల్పన స్టార్ట్ అయింది. నువ్వు కథలకు, నేను చెప్పేది ఉన్నది చూడు. కథ వాళ్ళ మైండ్ ఫుల్ ఎంజాయ్ చేస్తుంది అంతే. నీ కోసం ఏది లేదు, నువ్వు ఎవరి కోసం లేవు, అన్ని కలిసి ఒకరి కోసం ఒకటి ఉంది. ఇక్కడ ఎవరి కోసం ఏది లేదు. ఇక్కడ అయినా ప్రాపంచికంగా ఉన్నాం కాబట్టి అన్నీ తెలుసుకోవాలి. ప్రాపంచిక ధర్మాలని మళ్ళీ నువ్వు ఫిలాసఫీని వదిలేసి నార్మల్ లైఫ్లో పడాలి. ఓన్లీ ఫిలాసఫర్గా బతకొద్దు.
అవసరమైతే బిజినెస్ చేద్దాం, అవసరమైతే సంసారం చేద్దాం. సింప్లిఫై. ఏ స్టైల్ దగ్గర ఉంటారు? ఏ స్టైల్ దగ్గర ఉండను. వైలిన్ గురించి అడుగుదాం అనుకున్నాను. మీరు వెళ్తున్నారు స్టాల్ దగ్గర లేదు, నేను వైలిన్ తీసుకురాలి. లేదు, జస్ట్ వైలిన్ మీరు ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తే ఆ లెవెల్ ఆఫ్ 9 సంవత్సరాలు. 9 సంవత్సరాలు ఇట్ ఇస్ గోయింగ్ ఆన్. స్కిల్ లెర్నింగ్. సచ్చే వరకు నేను ఏం చేసినా సచ్చే వరకు చేస్తా. అప్పుడు శ్వాసతో సమానం. అదే చెప్తున్నా కదా. ఇప్పుడు నేను పుస్తకాలు రాద్దాం అనుకుంటున్నా, ఎవడో కొంటాడని కదా, నాకు రాయాలని ఆసక్తి ఉంది, రాస్తున్నా. ఇష్టం ఉన్నవాడు తప్పక చదువుతాడు. నేను ఒకప్పుడు స్టార్ట్ చేసా, వర్ణాలు వరకు వచ్చేసరికి. అవునా, సూపర్. మళ్ళీ కంటిన్యూ చేయి. నాకు అనిపించింది నేర్పించే వాళ్ళు దొరుకుతారు, నువ్వు వెతికితే దొరుకుతారు. అంతేనా? ఏమో చాలా అందరు ఉన్నారు, దే ఆర్ వెయిటింగ్. నువ్వు సరైన చోట వెతకాలంతే. వాళ్ళు జస్ట్ మనల్ని ఫీజు కలెక్షన్ చేసుకోవడానికి యూజ్ చేసుకుంటున్నారు. అయినా సరే జ్ఞానం తీసుకో, ఫీజు పడి. జ్ఞానం ఇవ్వట్లేదు. ఇస్తారు నువ్వు రెడీగా. స్ట్రేట్ చెప్తుంది, ఎటు తిప్పలేడు. నాలో ఇమాజినేషన్ లేదు, అంటే నేను పూర్తి వాస్తవాది. సమాధానం కూడా స్ట్రేట్ ఉంది, ఎటు ఇటు. అవును, నాకేం ఎజెండా లేదుగా. అంటే ఇప్పుడు నా వైపు ఇతను అట్రాక్ట్ చేసుకోవాలి అనుకోవట్లేదు కదా. అప్పుడు కల్పన వస్తుంది, అప్పుడు ప్రాపగండా వస్తుంది. అన్న ఇంకొకటి చిన్న సంఘటనే పెట్టింది. బెటా ఇట్లా వెళ్దామా, ఇట్లా వెళ్దాం, ఇట్లా పోదాం. మీరు అన్నారు చూడండి ఇందాక, ఎదుటివాడు నన్ను గురించి ఏమనుకుంటున్నాడని నాకు బాధ లేదు, ఆలోచనే లేదు. అలా ఉండాలంటే ఏం చేయాలి? ఇక్కడ ఎవరు లేరని తెలుసుకోవడం నువ్వు చేయవలసింది. ఇక్కడ ఎవరు లేరు? ఎవ్వరు లేరు చూడు, నీ మనసులో ఎవ్వరు లేరు చూడు. లేరు, మీరు చెప్పిన లేరు. నీ మనసులో 7-8 మంది ఉన్నారు భూమి మీద. అంటే అలా ఫీల్ అవ్వాలి. అన్న ఇంకొకటి, మీరు ఇందాక చెప్పి చూడండి, ప్రపంచం మన కోసం అంత కల్పన అనేది. ఇప్పుడు ఇందాక చెప్పిన విషయం బుర్రకి ఎక్కింది. ఇంతకు ముందు ఒక టాపిక్ అది ఎక్కలేదు. పర్వాలేదు, ఎక్కిన కాడికి ఉంచుకో. కాదు, అన్నిట్లో మూలం ఒకటే. ఐడెంటిటీ వద్దు, నా అన్న భావన తీసేయి, కర్త భావన తీసేయి. ఇక్కడ నువ్వు ఒక్కడు ఏం చేస్తావు, అంతా కలిపి నీ ద్వారా చేయిస్తుంది అనేది అక్షర సత్యం. ఇది ఇందులో ఏం ఇఫ్ అండ్ బట్స్ లేవు, అండ్ ఇట్ కెన్ బి ప్రూవ్డ్. అన్న ఇంకొకటి, ఇప్పుడు మీరు చెప్పి ఇందాక మీరు ఒకటేసారి ఉన్న పలంగా చెప్తే ఎవరు మన గురించి పట్టించుకోద్దని, నాకు ఇప్పుడు క్లియర్ ఇమాజినేషన్. ఇక్కడ ఎవరు లేరు, ఓన్ పడిన వాడు ఉన్నట్టు బిజీగా వాడుతుంది. అందరు ఉన్నారు, నీ మనసులో లేరు చూడు. అదే పెయింటింగ్స్ పెట్టారు. ఎక్కడ? సిరీన్ ఇన్స్టిట్యూట్ అయితే ఇప్పుడు పెట్టొచ్చు. చెప్పేది ఇప్పుడు నాకు మీరు చెప్పినాక నాకు పక్క వాళ్ళు కనబడతలేరు అన్న. లేరు అసలు. అది ఎలా పక్క వాళ్ళు మన గురించి పట్టించుకుంటారని ఎలా తీసుకోవాలి? లేరు కదా. పట్టించుకుంటే నిజంగా అవసరం ఉంటే వచ్చి అడుగుతారు నిన్ను. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, ఇప్పుడే చెప్తా, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, చేసి చూడు. ఇప్పుడు నిన్ను ఎవరు ఇక్కడ గంట సేపు నడిచిన ఎవరు పట్టించుకోవట్లేదుగా నిన్ను. ఇప్పుడు దీని మీద ఎక్కి గట్టిగా అరువు ఒకసారి, బాబు కిందికి దిగా, అప్పుడు పట్టించుకునే వాళ్ళు వస్తారు. పట్టించుకుంటారు ఎప్పుడు? నువ్వు ఏదన్నా హార్మోనిక్ అగెనెస్ట్ పోతే పట్టించుకుంటారు. అల్లరి చేసేవాడికి చెప్తారు, మౌనంగా ఉన్నవాడికి ఏం చెప్తారు? జ్వరం ఉన్నవాడికి డాక్టరు, నీకెందుకు నాకెందుకు. ఇంకొకటి అన్న చిన్న లాస్ట్, ఆ డిస్ట్రాక్షన్ నాకు మీదనే కాదు, ఏదైనా సబ్జెక్ట్ చెప్తున్నా అని క్లాస్ తిన్నప్పుడు కూడా సగం వరకు పోతాం కాదు, అది ఇంకా నీకు అత్యంత ఆవశ్యకమని నీకు రిజిస్టర్ కాలేదు. అది మరి అది రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే టైం పడుతుంది. అంటే అది అంత ఇంపార్టెంట్ కాదని నీ మైండ్ నీకు చెప్తుంది. అంటే కాదు, నిన్ననే మొన్న రిజల్ట్ వచ్చినాయి నా సెమిస్టర్. అది వేరే సంగతి, అది ప్రాపంచిక విషయం. అదే ప్రాపంచిక రియలైజేషన్ ఏంది? చదువుకున్నాయంగా చదువుకోపోయినాయంగా అని తెలుసుకోవడం. అవును, ఆనందానికి వాడికి సంబంధం లేదు. ఇంత భోజనానికి చదువు ఎందుకు? అరుణాచలం పో, రమణాశ్రమానికి పో, ప్రతిరోజు పొద్దున్నే నారాయణ సేవకు పో, జీవితకాలం ఫుడ్ పెడతారు. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఏం చేయక్కర్లేదు. అలా చేయకుండా ఉండగలిగితే అంతకంటే గొప్ప విషయం లేదు. కానీ మనసు సెటిల్ అవ్వదు కాబట్టి మనం ఏదో చేస్తాం. నువ్వు ఏమి చేయకుండా ఆనందంగా ఉండగలిగితే అది పరమోత్కృష్ట స్థితి. అది కానీ నీ మనసు ఊరుకొనియదు కాబట్టి యూ హ్యావ్ టు డూ సంథింగ్. ఒక 5 ఏళ్ళు ఏం చేయకుండా తర్వాత 5 ఏళ్ళు వేస్ట్ అని అనిపిస్తుంది. ఆ థాట్ రావద్దు. వచ్చిందా మళ్ళీ సఫరింగ్ స్టార్ట్. అందుకే పూర్తి అవగాహన ఉన్నవాడే ఏమి చేయడు. 2 రకాలుగా, ఏమి చేయకుండా ఉండడం అంటే ఏమి చేయకుండా ఉండడము, ఏమి చేయకుండా ఉంటే అన్నీ చేసి నేను కాదు చేసిందని స్ఫురణ కలగడం. ఈ 2 స్థితులు ఒకటే. అన్న మీరు నాకు ఒకటి చెప్తారు, మీరు ఏం చేస్తారు? ఏం చేయను. కాదు, మీరు చాలా బాగా చెప్తారు.
ఉన్న చెప్తున్నా, బాగా చెప్తలేదు. ఉన్నది కాదు కానీ కొంచెం నేను కొన్ని మీతో ఎగిపోయిస్తాను. నేను మీరు ఎక్కడన్నా ప్రాపర్టీ ఎక్కడ ఉంటే అక్కడే. ఇప్పుడు ఇదే నా ప్రాపర్. ఎక్కడున్నా ప్రాపర్గా ఉంటుంది నేను. అవన్నీ లేవు స్వామి. అదంతా నీకు ఒక ఊరిలో పుట్టావు కాబట్టి అది ఉన్న కన్న ఊరు అట్లా ఏదో ఉంటుంది. అటువంటి ఏమీ లేవు. కాదు మిమ్మల్ని మళ్ళీ కలవాలంటే ఎలా అని అడిగాను. నా స్టూడియో నెంబర్ తీసుకో, స్టూడియో నెంబర్. లేకపోతే మీరు అవగాహన కలిగిన వాడు ఏం చేయనక్కర్లేదు అన్నారా? ఏం చేయనక్కర్లేదు. తనకి ఇష్టం లేకపోతే ఏమీ చేయాల్సిన అవసరం లేదు. సో అవగాహన కలిగిన వాడికి రెండు స్థితులు ఉన్నాయి. అతను ఒకవేళ చేస్తే అతను నేను చేశానని చెప్పుకోడు, కర్తాభావన ఉండదు, అందుకని ఏమి చేయనట్టే. నాకు అర్థమైందండి. అన్నీ తెలిసిన వాడు ఏం చేయడు. ఒకవేళ అన్ని చేసిన వాడు నేను చేసింది ఏమీ లేదు, అంతా చేసింది పైవాడు అని అట్లా కూడా లేదు. మళ్ళా అది సాంప్రదాయం. అదే చెప్తున్నాను. నువ్వు ఏదన్నా ఒకటి అనుకో, అప్పుడు ఏమి చేయకుండా నేను ఉండేలా చేసింది, నీ ద్వారా ఏమైనా చేయిస్తుంది వెంకటేశ్వరుడు అనుకుంటే అది వెరీ గుడ్. అప్పుడు నీ బట్టతలకు కూడా కారణం ఆయన్ని. అప్పుడు నువ్వు దేనికి బాధపడడానికి లేదు. చెప్తున్నా, బాధ ఉండదు అంటున్నా. ఎంత పైవాడి దయనే ఉంటుంది. అప్పుడు సర్వస్వ శరణాగతి అంటే 100% యాక్సెప్ట్ చేస్తే శరణాగతి అద్భుతం. కానీ నీకు నచ్చిన విషయాల్లో శరణాగతి, సినిమా హిట్ అయితే వెంకటేశ్వర స్వామి, ఫ్లాప్ అయితే ఏంది ఇట్లా చేసిన అనుకోకూడదు. హిట్ అయినా ఆయన్ని చేశాడు, ఫ్లాప్ అయినా ఏం చేశాడు. నీతో మంచి స్క్రిప్ట్ రాయించింది ఆయన్ని, సినిమాని హిట్ చేసింది ఆయన్ని, ఫ్లాప్ చేసింది ఆయన్ని, ఎవ్రీథింగ్ ఆయన్ని అనుకుంటే అప్పుడు నువ్వెవరు? నిమిత్త మాత్రుడివి. నిమిత్త మాత్రత కూడా ఆధ్యాత్మికత కోరే.